నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, నా వీడియో కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకైతే హాయ్ అండి. నా పేరు చైతన్య. నేను లండన్‌లో ఉంటాను. అండ్ నేను బ్యూటీ, ఫ్యాషన్, ట్రావెల్ అలాగే కుకింగ్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. రీసెంట్‌గా బేబీ గురించి వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ హాడ్ ఎ బేబీ. సో, నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. దట్ నేను నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, అలాగే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ నేను నా మ్యారేజ్ టైం నుంచి కొనుక్కున్న కలెక్షన్ అనమాట. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కలెక్షన్. కొన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. లైక్ యూకేకి తీసుకొచ్చుకున్నాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను మళ్ళీ ఇండియా ఎళ్ళినప్పుడు అక్కడ గూడా ఇంకా ఏం జ్యువెలరీ ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడైతే నేను గోల్డ్ జ్యువెలరీ ఏం చూపించట్లేదు. బికాజ్ నేను ఇక్కడికి అసలు ఏం తీసుకొచ్చుకోలేదు. ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరికీ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను. సో, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ చోకర్‌తో స్టార్ట్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ చోకర్ నాకు. ఎందుకంటే ఏ అవుట్‌ఫిట్‌కి పెట్టుకున్నా చాలా సెట్ అవుతుంది. అండ్ ఇట్లా పెట్టుకోగానే అది నెక్‌కి ఇట్లా నించుంటుందనమాట. లైక్ ఇట్లా లేచి ఉండడం గానీ అలా ఉండదు. నేను ఇది నా ఎంగేజ్‌మెంట్‌కి పెట్టుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ ఇంతకుముందు మీరు ఎవరైనా చూసుంటే చాలామంది అడిగారు కూడా దీని గురించి, ఇది ఎక్కడ తీసుకున్నారు అది ఇది అని చెప్పి. సో, నేను వాళ్ళకి డీటెయిల్స్ కూడా చెప్పాను. అండ్ దానికి వచ్చేసి బుట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. చాలా నీట్‌గా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇది యాక్చువల్‌గా 92.5 సిల్వర్ జ్యువెలరీ అనమాట. నాకు ఎంగేజ్‌మెంట్ టైంకి నా అవుట్‌ఫిట్‌కి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. లైక్ నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. సో, నాకు దీనిలో మెయిన్ నచ్చింది ఇందాక చెప్పినట్టు మనం వెనక ఫిట్ చేసుకోగాల్నే అది ఇట్లా నెక్‌కి ఫిట్ అయిపోయి ఉంటుందనమాట. మనం చేసుకోవచ్చు లూజ్ ఆర్ టైట్ అని చెప్పి. ఇట్లా లేచి ఉండడం గానీ అలా ఉండదు. సో, ఏ అవుట్‌ఫిట్ వేసుకున్నా బాగా నీట్‌గా సెట్ అవుతుంది. సో, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈ బీడ్స్‌దొచ్చేసి నా ఫేవరెట్. నార్మల్‌గా మన ఇంటి దగ్గర ఇట్లా లోకల్‌గా కొంతమంది జ్యువెలరీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు గదా! అలా వాళ్ళ దగ్గర నార్మల్‌గా చూడ్డానికెళ్ళాము. అట్లా వెళ్తే నేను, మా అక్క అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తే ఇవి నచ్చినాయన్నమాట. సో, ఇవి ఎలా వచ్చినాయంటే మీరు చూడొచ్చు ఇట్లా లైక్ మధ్యలో ముత్యాలు అండ్ గ్రీన్ బీడ్స్. దానికి ఆపోజిట్ చైన్ అంతా మెరూన్ కలర్ బీడ్స్ లాగా వచ్చినాయి. అండ్ ఇదే కలర్‌కి ఆపోజిట్ ఇక్కడ గ్రీన్ బీడ్స్ అండ్ ఇక్కడ మెరూన్ బీడ్స్ వచ్చిన సెట్ ఒకటి మా అక్క తీసుకుంది. అండ్ నేను ఇది తీసుకున్నాను. వి బోత్ హ్యావ్ దిస్. అండ్ చాలా చీప్‌గా వచ్చిందిది. మీరు నమ్మరు. కాస్ట్ కూడా చాలా చీప్. ఇది తీసుకొని గూడా నేను 4 ఇయర్స్ అవుతుంది. అప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. కాస్ట్ వచ్చేసి రూ. 200 అనమాట. అండ్ ఇంత చీప్‌గా ఎలా వచ్చింది అని గూడా మీరు అనుకోవచ్చు. బట్ మనం లోకల్ స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు మనం బార్గెయిన్ జేసి, అడిగి అట్లా కొనుక్కోవడం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, అలా తీసుకున్న వన్ ఆఫ్ ది చైన్ ఇదనమాట. ఇది గూడా బావుంటుంది. డ్రెసెస్ మీదకి గానీ, ఫ్రాక్స్‌కి మీదకి, శారీస్ మీదకి చాలా బావుంటుంది. అండ్ యాహ్! ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్‌కి వెళ్దాం. ఇది దిస్ వన్. నా ఫస్ట్ జ్యువెలరీ ఇదే అనుకుంటా నేను కొనింది మేబీ. జర్మన్ సిల్వర్‌లో ఇది నేను యాక్చువల్‌గా ఫస్ట్ సింగర్ గీతా మాధురి దగ్గర చూసాననమాట. తను వేసుకున్న అది అక్కడ చూసినప్పుడు నాకు ఇది చాలా నచ్చింది. తను స్టైల్ చేసింది గానీ, తను పెట్టిన ఫోటోస్ నచ్చినాయి. అప్పుడు ఆ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆ పేజ్ వెతుకుతుంటే గూడా నాకది దొరకట్లేదు ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ ఇది అక్కడే తీసుకున్నాను. అండ్ ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా డెలికేట్ ఉంటాయి. చాలా లైట్ వెయిట్. అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. ఇది ఓన్లీ శారీస్ మీదకైతేనే బావుంటుంది. వచ్చేసి చోకర్. ఇంకో చోకర్ లైక్ ఇదనమాట. మొత్తం ముత్యాలొచ్చి మధ్యలో వైట్ స్టోన్స్‌తో వచ్చింది.
ఈ స్టోన్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది ఎంత నీట్గా ఉందో. అండ్ ఇట్లా 4 లేయర్స్ ఆఫ్ ముత్యాలు వచ్చినాయి అనమాట. ఇది ఇట్లా నెక్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎనీథింగ్ లైక్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, శారీస్ దేనికైనా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. మీరు చూడొచ్చు. ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా మనం స్టైల్ చేయొచ్చు కావాలి అని అంటే. లైక్ నార్మల్గా మనం ఏమైనా డ్రెస్సెస్ అట్లా వేసుకున్నప్పుడు ఇది ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా సెట్ అనమాట. ఈ ఈ సెట్ వచ్చేసి నేను శుభం పర్ల్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ చోకరే. నేను మీకు చూపిద్దామని చెప్పి కలెక్షన్ తీసినప్పుడే తెలిసింది నా దగ్గర చోకర్లే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. సో ఇది కూడా నేను సేమ్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను, శుభం పర్ల్స్ వాళ్ళ దగ్గర. ఇది మొత్తం మెరూన్ కెంపు పీట్స్ వచ్చి లోపల గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట. అండ్ కింద గోల్డ్ కలర్ బాల్స్ లాగా వచ్చినాయి. ఇది కూడా ఇట్లా నెక్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి, ఫ్రాక్స్కి మీదకి కూడా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ నాకు దొరకట్లేదు, ఎంత వెతికినా ఎక్కడ పడిపోయినాయో. బట్ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఒక స్టోన్, ఒక ఫ్లవర్ ఇలా సింగిల్గా వచ్చిందనమాట, వితౌట్ సైడ్స్ లేకుండా. ఐ గెస్ ఇట్లా ఇట్లా సింగిల్ ఫ్లవర్ ఇట్లా వచ్చింది. బాగుంటాయి, క్యూట్గా అనిపించేది ఇట్లా పెట్టుకున్నప్పుడు. సో ఇది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చోకరే. బేసిక్గా మనం ఇట్లా నెక్కి పెట్టుకుంటే అంటిల్ నెక్లెస్ పెట్టుకునే ప్లేస్ దాకా వస్తుంది అనమాట. బాగుంటుంది, ఇట్లా స్టిక్ అయి ఉంటుంది, అంతా ఓకే. బట్ నాకు ఇది ఫస్ట్ చూసినప్పుడైతే బాగా నచ్చింది. బట్ నాకు స్టైల్ చేయడానికి అయితే దీనికి తగ్గ అవుట్ఫిట్ అయితే ఇంకా లేదు. మేబీ ఫ్యూచర్లో స్టైల్ చేస్తాను. ఇంతకుముందు నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎవరైనా చూసుండుంటే నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టానమాట. చాలా బాగుంది అమ్మవారికి కలుషం మీద పెట్టినప్పుడు. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, ఎవ్రీ ఇయర్ నేను పెట్టుకోపోయినా అమ్మవారికి అయితే కంపల్సరీ ఇది పెడదాము అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా నేను ఇది ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత చాలా రోజులకి కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ నేను అడుగుతుంటే అది ఇది అని చెప్పి కొంచెం ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారు. బట్ కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల మేబీ ఆర్డర్ అప్పుడు పంపించారు. ఆల్మోస్ట్ 2 months తర్వాత. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఏ పేజ్లోనైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎదర్ ఇట్స్ జ్యువెలరీ ఆర్ శారీస్ ఆర్ ఎనీథింగ్, ముందు 1-2 సార్లు ఆలోచించి చూసి పెట్టుకోండి. మళ్ళీ మనం వన్స్ పే చేసేసిన తర్వాత వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా మళ్ళీ లాస్ అవుతాము, మనీ లాస్ అవుతాము, టైం లాస్ అవుతాము. అండ్ ఆల్సో దాని గురించి ఆలోచించి మన మెంటల్ హెల్త్ కూడా చిరాకు అవుతుంది. సో అది దీనివల్ల నేను నేర్చుకుంది అయితే అది, చూసిన ప్రతి దాంట్లో ఆర్డర్ పెట్టద్దు అని చెప్పి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ ఆల్సో మాంగ్ టిక్కా వచ్చింది దీనికి. నేను మాంగ్ టిక్కా అయితే నేనేం స్టైల్ చేయను. ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా లక్ష్మీదేవితో ఇట్లా వచ్చినాయి అనమాట. ఇవి కూడా బాగున్నాయి. బట్ నేను స్టైల్ చేసినప్పుడు కంపల్సరీ మీకు కూడా చూపిస్తాను. ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఈ చోకర్. ఇది వచ్చేసి రెడ్ బీడ్స్, అంటే ఇవి ఏమంటారో నాకు తెలీదు యాక్చువల్గా. అంత క్వాలిటీవి అయితే కాదు, నార్మల్ క్వాలిటీవి ఇవి. కలర్ బాగుంది. ఏదో అవుట్ఫిట్ కోసం తీసుకున్నాను నేను ఇది అప్పుడు. సేమ్ నేను ఏదైతే ఇది తీసుకున్నాను అదే పేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఇది కూడా తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ నుంచి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చిన్నవి వచ్చినాయి అనమాట. ఇట్లా బుడ్డి సేమ్ ఇట్లా కింద బీడ్ వచ్చి పైన స్టోన్ అండ్ చుట్టూరా వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇట్లా. ఇవి కూడా డ్రెస్సెస్ ఆర్ శారీస్ దేని మీదకైనా సెట్ అవుతుంది. బట్ ఓన్లీ పర్టికులర్ కలర్ వాటికైతేనే, దేని మీదకి పడితే దాని మీదకి అయితే పెట్టుకుంటే అంత సెట్ అవ్వదు అని అనుకుంటా. నాకు తెలిసి అయితే దీని మీదకి ఏమో బాగుంటుందేమో తెలియదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హారం. ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నాను. పైన గ్రీన్ బీడ్స్ వచ్చి ఇట్లా బీడ్స్ మధ్యలో గోల్డ్ ఇదిలాగా కూడా వచ్చింది ఇట్లా. అండ్ మధ్యలో లాకెట్ వచ్చి ఇంత హెవీగా వచ్చిందనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చినాయి యాక్చువల్గా. ఇట్లా వచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్.
ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా ఓన్లీ ఏదన్నా డిఫరెంట్ అవుట్ఫిట్కి కూడా బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి కూడా అట్లా బాగుంటాయి. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ నుంచే మోస్ట్లీ నేను తీసుకున్న జ్యువెలరీ అంతా ఇన్స్టాగ్రామ్ నుంచే అనమాట. విడిగా బయట అయితే చాలా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇది విత్ ఇయర్ రింగ్స్ తోటి మేబీ ఇంకా కొంచెం బాగుండొచ్చు ఇట్లా లుక్ అంతా వేసుకుంటే. సో రెడ్కి గ్రీన్ ఆపోజిట్ కాబట్టి ఈ కాంబినేషన్ ఇట్లా ఈ రెడ్ కలర్ శారీస్ మీద గ్రీన్ సెట్ అవుతుంది. వచ్చేసి ఈ రాణి హారం అనమాట. ఇది నేను తీసుకున్న టైంలో అయితే చాలా ట్రెండ్ అయింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. సో దీనికి వచ్చిన ఫాల్ట్ ఏంటి అని అంటే, మనం ఇది కరెక్ట్గా సరిగ్గా చూసుకొని పెట్టుకోకపోతే ఇట్లా మెలిక తిరిగిపోతూ ఉంటుందన్నమాట. ఐదర్ ఇక్కడ లాకెట్ దగ్గర కానీ లేదంటే పైన ఇక్కడ కానీ ఇట్లా మెలిక తిరిగిపోతూ ఉంటుంది. సో నాకు ఆ టైంలో ఓకే బాగా నచ్చింది. బట్ తర్వాత అంతగా నేను స్టైల్ చేయలేదు దీన్ని. అండ్ ఇది కూడా తీసుకొని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, కొంచెం నేను తీసుకున్నప్పటికి ఇప్పటికైతే కలర్ చాలా ఫేడ్ అయిపోయింది. అప్పుడు నేను తీసుకున్నప్పుడైతే బాగుంది. ఇప్పుడు కొంచెం బ్లాక్ షేడ్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ దీనికి కూడా సేమ్ లాకెట్లో వచ్చిన లాగానే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి గుత్త పూసల హారం. ఇది ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. మేబీ ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ అంట. అండ్ ఇప్పటికీ చాలా ట్రెండ్లో ఉంది. నాకైతే చాలా నచ్చింది. చాలా పేజెస్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో స్పెసిఫిక్గా ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను. అండ్ ఈ లాకెట్ కూడా మధ్యలో ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. కొన్నిటికైతే లాకెట్ ఉండదు, డిఫాల్ట్గా ఇట్లా మొత్తం ముత్యాల సైడ్కి అట్లా వచ్చేసి ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను నా పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు స్టైల్ చేశాను అనమాట. అందరు చాలా బాగుందని చెప్పారు. అండ్ ఇది కూడా వచ్చేసి 92.5 సిల్వర్ జ్యువెలరీయే. ఫస్ట్ నేను చెప్పిన చోకర్ అండ్ ఇది ఒక దగ్గరే తీసుకున్నది అనమాట. అండ్ యా ఇది అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి ఈ లాకెట్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లాకెట్. అంటే నా దగ్గర ఉన్నవన్నీ నా ఫేవరెటే, కాకపోతే ఇది ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా గోల్డ్ ఆర్ డైమండ్ అయితే అస్సలు కాదు. నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ లాకెటే అనమాట. ఇది వచ్చేసి నేను నా బ్లాక్ డైమండ్స్ దాంతో స్టైల్ చేస్తానన్నమాట. ఎప్పుడు ఇలా స్టైల్ చేస్తానన్నమాట. ఏదన్నా శారీస్ కొంచెం గ్రాండ్గా ఉన్న శారీస్ మీదకి సింపుల్గా రెడీ అన్నప్పుడు ఇలా పెట్టుకొని రెడీ అవుతాను. ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ ఆర్ డ్రెస్సెస్ మీదకి కూడా ఇట్లా పెట్టేసుకుంటాను. ఈ లాకెట్కి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, నేను తీసుకొచ్చుకోలేదు. మొన్న మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది లాకెట్. అండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జర్మన్ సిల్వర్ది అనమాట. నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఒక స్మాల్ బిజినెస్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది ఇట్లా వస్తుంది. మేబీ ప్లెయిన్ శారీస్ మీదకి అట్లా స్టైల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంతవరకు అయితే చేయలేదు. బాగానే అనిపించింది, బట్ నాకు తెలీదు దీన్ని స్టైల్ చేస్తానో లేదో. అండ్ దానికి ఇదొక బ్రేస్లెట్ లాగా హ్యాండ్ కఫ్ ఇట్లా వేసుకోవడానికి తీసుకున్నాను. బట్ నాకు ఇది లూజ్ అయిపోయింది హ్యాండ్కి. ఇది అస్సలు ఆగట్లేదు. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఎందుకో ఈ కలర్ మాత్రమే నచ్చి తీసుకున్నాను. ఏదన్నా పింక్ శారీస్ మీదకి, లైక్ ఈ శారీ మీదకి నేను ఇంతకుముందు స్టైల్ చేసినప్పుడు ఈ శారీ మీదకే పెట్టుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. సో ఇవి కూడా సేమ్ అదే స్మాల్ బిజినెస్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జర్మన్ సిల్వర్ నెక్లెస్. ఇది నేను అమెజాన్ ఇండియాలో తీసుకున్నాను. మొత్తం విఘ్నేశ్వర్ స్వామి లాకెట్స్ లాగా వచ్చినాయి. అండ్ సైడ్ వచ్చేసి ఇది బ్లాక్ థ్రెడ్ అనమాట. అండ్ వెనుక ఇట్లా అడ్జస్టబుల్ వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసి విఘ్నేశ్వర్ స్వామి అండ్ అలాగే పైన త్రిశూలం లాగా వచ్చిందనమాట. బాగుంది. లైక్ ఆ నెక్లెస్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా మ్యాచ్ అయింది.
సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నెక్లెస్ అనమాట. ఇది గూడా నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 'శుభం పర్ల్స్' వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నెక్లెస్ అనమాట. ఇది ఇంతవరకైతే స్టైల్ చేయలేదు. ఇది నేను పెళ్లి టైంలోనే తీసుకున్నాను. బట్ స్టైల్ చేయాల్సిన టైం అయితే నాకు దొరకలేదు. ఇది 2 స్ వై వేస్‌లో వాడుకోవచ్చు. లైక్ చోకర్‌లాగా ఇలా పెట్టుకోవచ్చు. లేదు అనంటే ఇట్లా నెక్లెస్‌లాగా ఇలా అయినా పెట్టుకోవచ్చనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ నెక్లెస్ లో లాగానే ఇలా ఇచ్చారు. అండ్ యాహ్! ఇట్లా వచ్చింది. వచ్చేసి ఈ కంటి నెక్లెస్. ఇది గూడా నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. ఇది ఇప్పుడొచ్చే ట్రెండింగ్ మోడల్ అని జెప్పొచ్చు. గోల్డ్ వెరైటీస్‌లో గూడా ఇవి చాలా మోడల్స్ వస్తున్నాయి. బావుంటుంది. పెట్టుకుంటే గూడా ఇట్లా లేచినట్టు గూడా ఉండట్లేదు. కొన్ని కంటి నెక్లెసెస్ అయితే ఇట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం ఇట్లా లేచి ఉంటున్నాయని జెప్పి నేను కంప్లెయింట్స్ విన్నాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి అట్లా. బట్ ఇదైతే ఇట్లా పెట్టుకోగానే బాగా ఇట్లా సెట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంక ఇయర్ రింగ్స్ చాలా హెవీగొచ్చాయి. నాట్ ఓన్లీ వెయిట్‌లోనే గాదు, చూడ్డానికి హెవీగానే ఉన్నాయి. వెయిట్ గూడా హెవీగా ఉన్నాయి. నేను పెట్టుకుందామని ట్రై చేశాను గానీ అసలు నాకు వెయిట్ మోయలేకపోయాను. ఒక 2-5 మినిట్స్ అంటే ఓకే గానీ, ఎక్కువ సేపు పెట్టుకోవాలంటే మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. ఇయర్ రింగ్స్ చాలా వెయిట్ ఉన్నాయి. ఇట్లా ఈ నెక్లెస్‌కి ఇట్లా కాంబినేషన్ ఇట్లా వచ్చినాయన్నమాట. సో, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఎంత బావుంటాయంటే అసలు ఇవి తయారు చేసిన వాళ్ళకి చెప్పచ్చు. అంటే చుట్టూరా లక్ష్మీదేవి అండ్ కింద ముత్యాలు గుత్తుల్లాగా అండ్ పైన గూడా లక్ష్మీదేవి. పెట్టుకుంటే గూడా ఇంగ మనం నెక్‌కి ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకున్నా చాలు. చాలా నిండుగా, చాలా కళగా ఉంటుంది. చాలా బావుంటాయి ఇయర్ రింగ్స్. నేనిప్పుడు మీకు పెట్టుకొని చూపిస్తాను. సో, ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా మనం ఏం ఏసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ జస్ట్ బ్లాక్ నల్ల పూసలు, బ్లాక్ బీడ్స్ ఆర్ నల్ల పూసలు అలా వేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ వెయిట్ ఉండవా అని అంటే యెస్, కొంచెం ఉంటాయి. బట్ బేరబుల్. అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండవు. కాసేపటి వరకు మనం బేర్ చేయొచ్చు వెయిట్‌ని. అండ్ జ్యువెలరీ వచ్చేసి ఇంతవరకు ఇవి ఉన్నాయన్నమాట నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తాను. ఫస్ట్ నల్ల పూసలు వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. చాలా సన్నగా ఉంటాయి. ఇవి 2 ఉన్నాయి. నేను ఎక్కువ బ్యాంగిల్స్ ఏసుకోను. చాలా తక్కువ. అండ్ తీసుకున్నా గూడా లైక్ ఒక 2 అట్లా తీసుకుంటాను. సో దట్ లైక్ ఎప్పుడైనా అట్లా వేసుకోవటానికి బావుంటుంది గదా అని జెప్పి. ఇది డైలీ వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు పాప ఇట్లా పట్టి లాగేస్తుంది. నాకు ఇంకా తనకేమన్నా తగులుతదేమో అని జెప్పి భయమేసి ఇప్పుడు నేను ఏం వేసుకోవట్లేదు. బ్రేస్లెట్ ఎవ్రీథింగ్ తీసేసాను. సో, ఇవొచ్చేసి ఇవి. ఇవి గూడా సమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అసలు చెక్కు చెదరలేదు. స్టోన్స్ ఊడిపోవటం గానీ ఏం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి నాకు మా అత్తయ్య కొనిచ్చారు. ఇవి అండ్ ఆల్సో ఇవి. ఈ 2 బ్యాంగిల్స్ విత్ వైట్ స్టోన్స్. లైక్ పెళ్లి అయిన కొత్తలో అనుకుంటా నాకు నార్మల్‌గా అత్తయ్య షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకుంటూ నాకు కూడా తీసుకున్నారనమాట. సో, ఇవి అండ్ ఆల్సో ఇవి. ఇవొచ్చేసి కొంచెం లీవ్ షేప్‌లో వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ ఇట్లా స్టోన్స్ వచ్చినాయి. నేను ఇవేదన్నా హెవీగా కొంచెం శారీస్ అట్లా వేసుకున్నప్పుడు సింగిల్ బ్యాంగిల్ ఏసుకొని అండ్ వాచ్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను. ఇవి గూడా ఇవి లోకల్ స్టోర్స్‌లో అలా తీసుకున్నారు. సో, అనిపించినాయి. లైక్ ఏం పాడవ్వలేదు. స్టోన్స్ బ్లాక్‌నెస్ రావడం గానీ ఏం లేదు. కొత్తగానే ఉన్నాయి. తీసుకొని 3 ఇయర్స్ ఆల్మోస్ట్ అవుతుంది. అండ్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను శుభం పర్ల్స్‌లో తీసుకున్న ఇంకొక ఐటెమ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. కొంచెం డైమండ్ లుక్ బ్యాంగిల్స్ ఇవి. ఇట్లా మధ్యలో లైన్ వచ్చి అండ్ చుట్టూరు ఇట్లా స్టోన్స్ లాగా వచ్చినాయి. ఇవి కూడా 2 బ్యాంగిల్స్. ఇవి కూడా నేను ఏదైనా శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాను. చాలా తక్కువ బ్యాంగిల్స్ వేసుకోవటం అయితే. అండ్ ఇవొచ్చేసి ఇంకొకటి స్టోన్ బ్యాంగిల్స్. నాకున్నవన్నీ స్టోన్స్ బ్యాంగిల్స్‌లోనే ఉన్నాయి.
ఇది మమ్మీ కొనిచ్చిందనుకుంటా. నాకు ఐడియా లేదు. మేబీ మమ్మీ తీసుకున్నట్టుంది. మొత్తం గోల్డ్ వచ్చి అండ్ స్టోన్స్ లాగొచ్చినాయి. అండ్ యాహ్! ఇవి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్. అండ్ లాస్ట్ వన్ నేను మీకు ఇందాక చూపించడం మర్చిపోయాను. నా దగ్గర ఉన్న ఒక వడ్డానం. ఇదొచ్చేసి ప్లెయిన్ వడ్డానం అనమాట. ఏం లాకెట్ అలా ఏం ఉండదు. ఓన్లీ జస్ట్ ఇట్లా పెట్టుకోవటానికి, ఏదైనా డ్రెసెస్ అట్లా వేసుకున్నప్పుడు అట్లా పెట్టుకోవటానికి, ఇట్లా దుపట్టాతోటి స్టైల్ చేసుకోవచ్చు. ఆర్ శారీస్ మీదకి కూడా ఇట్లా స్టైల్ చేసుకోవచ్చు. ఒక్కటి తెచ్చుకున్నాను. లాస్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇందాక నుంచి నా ముందే కనిపిస్తున్నాయి. బట్ చూపించాలా వద్దా అని అనుకుంటున్నాను. బట్ నా ఐస్ దాని మీదే ఉన్నాయి. బట్ ఓకే, సరే చూపిద్దామని అనుకుని చూపిస్తున్నా. ఇవి నేను అమెజాన్‌లోనూ సమ్‌వేర్ తీసుకున్నాను. మా చెల్లి తీసుకొని పంపించింది నాకు. ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఫెస్టివల్స్‌కి అట్లా ఏదైనా బన్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నా. బట్ ఎప్పుడైతే స్టైల్ చేయలేదు. అండ్ ఇది వచ్చేది. ఇది కూడా నేను చూపించకుండా మానలేదు. సో ఇదండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను చూపించిన జ్యువెలరీలో మీకు ఎవరికైనా ఏదైనా జ్యువెలరీ నచ్చి దానికి కావాల్సిన డీటెయిల్స్ కానీ, లైక్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అంటే నాకు ఐదర్ కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్‌కి నా దగ్గర లైక్ అన్నిటికి స్పెసిఫిక్‌గా నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని కొన్నిటికైతే నాకు గుర్తులేదు. చాలా వరకు తెలిసిన పేజెసే. సో కంపల్సరీ నేను చెప్తాను. లైక్ ఐ విల్ ట్రై టు రిప్లై యూ ఆల్. లేదు అని అంటే కూడా వాటికి సిమిలర్ ఏమన్నా ఉన్నా కూడా నేను చెప్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.